హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మనూస్ వరల్డ్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈ వీడియోలో ఒక 2 డిఫరెంట్ పార్టీ వేర్ డ్రెస్సెస్ చూపిస్తాను. ఈ రెండిటికి రెండు చాలా బాగున్నాయి. కలర్ వైజ్ అండ్ క్లాత్ వైజ్ ఇంకా డిజైన్ వైజ్ అన్నీ బాగున్నాయి. సో మీకు నచ్చితే లేట్ చేయకుండా ఆర్డర్ చేసేసుకోండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ అయితే చేయండి. ఇంకా లేట్ చేయకుండా ఫస్ట్ డ్రెస్ ఓపెన్ చేసేద్దాము. ఈ డ్రెస్ అయితే మంచి హల్దీ అవుట్ఫిట్గా సెట్ చేసుకోవచ్చు అనిపించింది నాకు. బ్రైడ్స్కి కూడా చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి 3 పీస్ కాన్సెప్ట్ అనమాట. అంటే టాప్ బాటమ్ దుపట్టా 3 ఉంటాయి. నేను ఒక్కొక్కటిగా చూపిస్తాను. యోక్ పార్ట్ మొత్తం అలా థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చిందనమాట. థ్రెడ్ ఎంబ్రాయిడరీ విత్ సీక్వెన్స్, దట్టు ఇచ్చిన క్లాత్ పైన కాకుండా సెపరేట్గా ఆర్గన్జా క్లాత్ పైన వర్క్ ఇచ్చాడు. కనిపిస్తుంది కదా, మల్టీ కలర్లో చాలా మంచిగా ఎలివేట్ అవుతుంది డ్రెస్ అయితే. నాకు పర్ఫెక్ట్. నార్మల్గా ఎవ్రీ డ్రెస్లో ఏదో ఒకటి కాంప్రమైజ్ అవుతాం కదా, అంటే దుపట్టా కానీ లేదంటే కుర్తీ కానీ ఆర్ లాస్ట్కి బాటంలో అయినా మనం కాంప్రమైజ్ అవుతాము. బట్ ఈ డ్రెస్లో మాత్రం 3ంటికి 3 చాలా బాగున్నాయి. దేనికి అది డిఫరెంట్గా వచ్చిందనమాట. 100% హైలీ రికమెండెడ్ డ్రెస్ అనే చెప్తాను. ఫస్ట్ కుర్తీ ఓపెన్ చేసేద్దాము. కుర్తీ చూసారు కదా, అలా యోక్ పార్ట్ మొత్తం డిజైన్ వచ్చింది అండ్ కిందకి కూడా మళ్ళీ సేమ్ ఆర్గాన్జా క్లాత్ తీసుకొని అక్కడ కూడా చిన్న చిన్న ఫ్లవర్స్ బూటీస్ లాగా ఇచ్చారు. నేను ఓవరాల్గా చూపిస్తాను. నాకు ఎందుకో ఈ థ్రెడ్స్ కాన్సెప్ట్ నెక్ లైన్ దగ్గర అస్సలు మంచిగా అనిపించదు. సో నేను వాటిని లోపలికి పెట్టేస్తున్నాను. నేనైతే అవి తీసే. ఈ డ్రెస్లో సైజెస్ వచ్చేసి S2XXL వరకే అవైలబుల్గా ఉన్నాయి అండ్ కలర్స్ అంటే ఇంకా కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్, అంటే జస్ట్ డిజైన్ వేరు, ప్యాటర్న్ సేమ్. ఆ కాన్సెప్ట్తో గ్రీన్ ఇంకా కొన్ని కలర్స్ ఉన్నాయి. నేను ఇక్కడ స్క్రీన్ షాట్స్ అటాచ్ చేస్తాను కుదిరితే. ఆర్ఎల్స్ వాటి లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను, కావాల్సిన వాళ్ళు చెక్. ఇంకా ఈ డ్రెస్ ప్రైస్ విషయానికి వస్తే ఇది నాకు 800 చేంజ్ పడింది. దీని స్లీవ్స్ కూడా 3/4 వచ్చాయి అండ్ అలా ఎండ్కి ఆర్గాన్జాతో బార్డర్ లాగా వేశాడు. దానిపైన 2 కలర్స్ లైన్స్ ఎంబ్రాయిడరీ లాగా ఇచ్చాడు అనమాట. నాకు మెయిన్గా నచ్చింది కిందికి ఇచ్చిన ఈ కాన్సెప్ట్ అనమాట. కిందికి అంటే కుర్తా కిందికి అలా ఆర్గన్జా క్లాత్ అటాచ్ చేసి మళ్ళీ దానిపైన థ్రెడ్ ఎంబ్రాయిడరీ ఇచ్చాడు. చిన్న చిన్న ఫ్లవర్స్ లీవ్స్ కాన్సెప్ట్లో వెళ్ళాడనమాట. అండ్ కిందకలా స్కాలప్ బార్డర్ ఇచ్చాడు కదా, అది కూడా చాలా హైలైట్గా ఉంది. బ్యాక్ సైడ్ మొత్తం ప్లెయిన్గా వచ్చింది. ఇంకా నెక్స్ట్ దీని బాటమ్ వేర్ చూసేద్దాము. బాటమ్ వేర్ వచ్చేసి సేమ్ కుర్తీకి యూస్ చేసిన ఫ్యాబ్రికే బాటమ్కి కూడా యూస్ చేశారు. సేమ్ కలర్ డిఫరెన్స్ ఏం లేదు. ఇది సింగిల్ కలర్ కాన్సెప్ట్లో ఉన్న డ్రెస్ అనమాట. అండ్ బాటమ్స్కి వన్ సైడ్ అలా ఎలాస్టిక్ వచ్చింది అండ్ ఫ్రంట్ సైడ్ అలా స్ట్రిప్ లాగా వచ్చింది. ఇంకా కిందకి మనకి మళ్ళీ సేమ్ కుర్తాకి ఇచ్చినట్టే స్కాలప్ బార్డర్ ఇచ్చేసి ఫ్లవర్స్ ఇచ్చాడు. ఇది కూడా నాకు హైలైట్గా అనిపించింది. ఈ బాటంలో నాకు ఇది నచ్చింది, చాలా బాగుంది. దుపట్టా చూద్దాము. దుపట్టా వచ్చేసి ఫ్లోరల్ కాన్సెప్ట్తో ఇచ్చాడనమాట. డిజిటల్ ప్రింట్తో మల్టీ కలర్తో ఫ్లోరల్ ప్రింట్ వచ్చింది. మంచిగా బిగ్ ఫ్లవర్స్ వచ్చాయి. పింక్, గ్రీన్, వైట్ ఇవన్నీ వచ్చాయన్నమాట కలర్స్. చాలా హైలైట్గా ఉంది. నాకైతే ఈ డ్రెస్ చూస్తే చాలా అంటే చాలా అనిపించింది. 10/10 ఇస్తాను నేను డ్రెస్కి. అంత మోస్ట్లీ మీషోలో డ్రెస్ తీసుకున్న తర్వాత అది నాకు నచ్చితేనే నేను మీ వరకు తీసుకొస్తాను. నాకు నచ్చలేదు, దాంట్లో ఏదైనా డిజైన్ బాగాలేదు, కాన్సెప్ట్ బాగాలేదు అంటే మాత్రం నేను అస్సలు రికమెండ్ చేయట్లేదు. కొంతమంది ఏం చేస్తున్నారంటే స్క్రీన్ షాట్తో సెర్చ్ చేసి డ్రెస్ తీసుకుంటున్నారు. తీసుకొని ఏమంటున్నారంటే మీరు రివ్యూ బాగా ఇచ్చారు బట్ బాగాలేదు అని చెప్తున్నారు. ఇక్కడ మీషోలో ఏంటంటే సెల్లర్ వైజ్ ఉంటాయి క్వాలిటీ అనేది. కొంత సెల్లర్స్ రెప్లికాస్ కూడా సెల్ చేస్తారు కదా. సో నేను ఇచ్చిన లింక్తో పర్చేస్ చేయండి, మీకు సేమ్ ఎగ్జాక్ట్. అంటే కొన్ని డ్రెస్సెస్ ఏమవుతాయంటే ఎక్కువ సేల్ అయింది అంటే ఆ సెల్లర్ కూడా ఏం చేస్తాడంటే రెప్లికాస్ సెల్ చేస్తాడు. అలాంటి టైంలో మీరు ఇంకా ఏం చేయలేరు. జస్ట్ రిటర్న్ ఆప్షన్ ఉంది కదా, రిటర్న్ పెట్టేసుకోవడం, అంతకుమించి అయితే ఏం చేయలేము. ఎందుకంటే అది నాకు కూడా జరిగింది. సేమ్ లింక్తో నేను పర్చేస్ చేశాను మా ఫ్రెండ్ కోసం. నాకు కూడా రెప్లికా డ్రెస్సే వచ్చింది. అంటే ఫస్ట్ టైం కరెక్ట్ వచ్చి సెకండ్ టైం రెప్లికా డ్రెస్ వచ్చింది. సో ఇంకా నెక్స్ట్ డ్రెస్ చూసేద్దాము. నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి ఇది గ్రీన్ అనమాట. డార్క్ బాటిల్ గ్రీన్ ఉంటుంది కదా, ఆ కలర్. యాక్చువల్గా పిక్లో నాకు కొంచెం డిఫరెంట్ గ్రీన్లా అనిపించింది, రిసీవ్ అయింది మాత్రం ఇంకొంచెం. ఈ డ్రెస్లో ఒక 4-5 కలర్ ఆప్షన్స్ అవైలబుల్గా ఉన్నాయి. నేను ఇక్కడ స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను చూడండి, అండ్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. దీని యోక్ పార్ట్ మొత్తం వర్క్ వచ్చింది. రౌండ్ నెక్ వచ్చి అలా వీ నెక్ లాగా వచ్చి కిందికి కూడా మళ్ళీ బాక్సెస్ లాగా యోక్ పార్ట్ మొత్తం వర్క్ కవర్ అయిపోయింది. అండ్ కుర్తీ ఆల్ ఓవర్గా చిన్న బూటీస్ కూడా ప్రొవైడ్ చేశాడు. బ్యాక్ సైడ్ వచ్చేసి కంప్లీట్గా ప్లెయిన్గా ఉంది. దీని స్లీవ్స్ వచ్చేసి 3/4 ఇచ్చాడనమాట. అండ్ ఎడ్జ్కి అలా చిన్నగా లేస్ లాగా కూడా ఇచ్చాడు. అది కూడా దీంట్లో సైజెస్ S2XXL వరకే అవైలబుల్గా ఉన్నాయి. అండ్ లైనింగ్ వచ్చేసి ఫుల్ లైనింగ్ ప్రొవైడ్ చేశారు, హాఫ్ లైనింగ్ కాదు. డ్రెస్ వేసుకుంటే చాలా బాగుంది. మెయిన్గా దీంట్లో హైలైట్ పార్ట్ అంటే దీని దుపట్టా చాలా డార్క్ కలర్లో వచ్చింది అండ్ మధ్యలో సీక్వెన్స్ వచ్చి దుపట్టా వచ్చింది కాబట్టి ఇది హైలైట్గా ఉంది.
ఈ డ్రెస్ చూసినప్పటికంటే వేసుకుంటే నాకు చాలా బా అనిపిచ్చింది. బార్డర్ అలా 2 సైడ్స్ చిన్న బార్డర్ వచ్చి అండ్ అనదర్ సైడ్ అలా బిగ్ బార్డర్ లాగా వచ్చింది. అండ్ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఈ దుపట్టాని మనం వేరే హాఫ్ సారీస్ కానీ, వేరే డ్రెసెస్ పైకి కానీ ఈజీగా పేరప్ చేసేసుకోవచ్చు. మోస్ట్‌లీ నేను రికమెండ్ చేసే డ్రెసెస్‌లో అలాగే ఉంటాయి. నేను దుపట్టాని మల్టీ పర్పస్‌గా యూజ్ చేసేటట్టుగానే తీసుకుంటాను ఎక్కువగా. ఇంకా దీని బాటమ్స్ చూసేస్తే 2 సైడ్స్ ఎలాస్టిక్ ప్రొవైడ్ చేశాడు. ప్లెయిన్‌గా వచ్చింది. కుర్తాకి యూజ్ చేసిన ఫ్యాబ్రికే బాటమ్‌కి యూజ్ చేశాడు. చాలా కంఫర్టబుల్‌గా ఉంది. లూజ్ ప్యాంట్స్ కదా! చాలా కంఫర్టబుల్‌గా అయితే ఉంది. యాహ్! ఇంతే ఈ వీడియో ఇంకా. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అండ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. థాంక్ యూ. బై బై.